అందరికీ నమస్కారం. ఆసనాలతో అందరికీ ఆరోగ్యం. ఆసనాలు మన శారీరక ఆరోగ్యానికి శాసనాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఆసనాలు వేయడం అంటే మన శరీరానికి శిక్షణ ఇవ్వడమే. ఆరోగ్యకరమైనటువంటి శిక్షణ. ఎందుకు శిక్షణ ఇవ్వాలి? వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో శక్తి తగ్గిపోతూ ఉంటుంది, శరీరం కుంచించిపోతూ ఉంటుంది, ప్రాణశక్తి ఫ్లో తగ్గుతూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ పైన, నరాల పైన, అన్ని యొక్క మజిల్స్ పైన ఈ ఆసనాలు చేయడం ద్వారా ఆంతరంగిక అవయవాల యొక్క సామర్థ్యం పెరిగి యవ్వన శక్తితో, ఆరోగ్య శక్తితో మరింత ఉత్సాహంగా, యవ్వన శక్తితో ఆరోగ్యంగా జీవించడం కోసం యోగాసనాలు వేయాలి. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం హలాసనం. హలము అంటే నాగలి. ఈ ఆసనం యొక్క చివర భంగిమ ఒక నాగలాకృతిని పోలి ఉంటుంది. ఇది డయాబెటీస్కి ఒక అద్భుతమైనటువంటి ఆసనంగా చెప్పవచ్చు. ఈ ఆసనం యొక్క ప్రభావం బ్రెయిన్ పైన, వెన్నెముక పైన, ఊపిరితిత్తుల పైన, హార్ట్ పైన పూర్తి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాం. ఇది కాస్త కష్టతరమైనటువంటి ఆసనం. ఈ ఆసనం కూడా నిపుణుల యొక్క ఆధ్వర్యంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా వెన్నునొప్పులు ఉన్నటువంటి వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, స్పాండిలైటిస్ సమస్యలు ఉండేటువంటి వాళ్ళు, షోల్డర్స్ వీక్గా ఉన్నటువంటి వాళ్ళు చేయకూడదు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా నిపుణుల యొక్క సలహాలతో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ హలాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఇప్పుడు మనం చేయబోతున్నాం హలాసనం. ఇది కూడా శవాసనం మీదుగా, సర్వాంగాసనం మీదుగా చేసేటటువంటి అతి శక్తివంతమైనటువంటి ఆసనం. ముందుగా దండాసన భంగిమకి రావాలి, శవాసనానికి రావాలి. ఇప్పుడు రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి సర్వాంగాసన భంగిమకి రావాలి. కాళ్ళు రెండు రైట్ చేస్తూ బాడీని లిఫ్ట్ చేసి వెన్నుముకకు రెండు చేతులు సపోర్ట్ చేసుకొని వెన్నుముకను స్ట్రైట్గా తీసుకొని వచ్చి ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ నిదానంగా రెండు కాళ్ళని వెనక్కి తీసుకొని వెళ్ళాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు రెండు చేతులతో వీపుకు సపోర్ట్ చేస్తూ రెండు కాళ్ళని పైకి తీసుకొని రావాలి. సర్వాంగాసన భంగిమకు వచ్చి ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి శరీరాన్ని యథాస్థానానికి తీసుకొని రావాలి. చూసారు కదండి, ఈ హలాసనం చేయడం ద్వారా బ్లడ్ ఫ్లో అనేటటువంటిది బ్రెయిన్కి బాగా జరిగి బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడులన్నీ కూడా తొలగిపోతాయి. ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం బాగా పెరుగుతుంది. అదేవిధంగా వెన్నెముక బలంగా తయారవుతూ ఉంటుంది. గుండె యొక్క బలాన్ని బాగా పెంచుతూ ఉంటుంది. మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది. శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంచుటలో, అదేవిధంగా వెన్నెముక ఫ్లెక్సిబుల్గా తయారవడంలో ఈ ఆసనం చాలా బాగా ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. చూసారు కదండి, మరి ఇలాంటి ఆసనాలు అందరూ చేసినట్లయితే మనందరమే ఆరోగ్యాన్ని ఆదా చేసుకునే వాళ్ళం అవుతాం. నమస్కారం.